సంగారెడ్డి పాశ్చ మైలారం సిగాచి పేలుడికి కారణమేంటి? 40 మంది చావులకు రీజన్ ఏంటి? ఇంత భారీ ప్రమాదం జరిగినా కూడా సిగాచికి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం అందరికీ కోపం తెప్పిస్తుంది. ఒక సీరియస్నెస్ లేదు, ఒక బాధ్యత అంటూ కనిపించడం లేదు. చివరకు తెలంగాణ ప్రభుత్వం 4 మొట్టిదే తప్ప ఇవాళ ఒక ప్రకటన ఇచ్చి ఊరుకుంది. పరిహారం పేరుతో పాప పరిహారం జరిగిపోయినట్టే భావించి మిన్నకుండిపోయింది కంపెనీ. ఇక కంపెనీ చైర్మన్ చుట్టపు చూపుగా వచ్చిపోయాడు తప్ప పట్టించుకున్న పాపాన పోలేదు. అసలు ఈ ప్రమాదానికి కారణం రియాక్టర్ పేలుడు కానే కాదని కంపెనీ చెప్తోంది. మరి పేలుడు ఎలా సంభవించింది? రియాక్టర్ పేలకుంటే అంత పెద్ద బ్లాస్ట్ జరగడానికి రీజన్ ఏమై ఉండొచ్చు? పేలుడు ఎలా సంభవించింది అన్న దానిపై ఇంకా స్పష్టమైన కారణమేంటో తెలియడం లేదు. కానీ ప్రాథమిక సమాచారం ప్రకారం పేలుడుకి మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ ఎంసీసీ అనే పొడినే కారణమని తెలుస్తోంది. ఇది మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది. సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్లో కానీ లేకపోతే డ్రైయింగ్ యూనిట్లో కానీ ఎక్కడైనా లోపం జరిగి యొక్క బ్లాస్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే పూర్తి డీటెయిల్స్ వస్తాయి. బట్ ప్రాథమికంగా డ్రైయర్ యూనిట్లో జరిగినటువంటి బ్లాస్టింగ్ తోటి ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది. ఇది అధికారులు చెప్తున్న మాట. అసలు ఎంసీసీ అంటే ఏంటి, ఇది ఎలా పేలుతుంది అన్నది ఇప్పుడు పాయింట్ వైజ్ గా చూద్దాం. ఎంసీసీ చెక్క, పత్తి నుంచి తీసిన సెల్యులోజ్ ని శుద్ధి చేసి తయారు చేసే పదార్థం. మందుల తయారీలో ముఖ్యంగా టాబ్లెట్స్ లో దీన్ని ఉపయోగిస్తారు. ఇది ఒక రకమైన తెల్లని పౌడర్. ఆహార పరిశ్రమల్లో స్టెబిలైజర్ గా వాడతారు. ఆమ్లాలు లేక ఆల్కహాల్తో కలిపి ఎంసీసీ తయారవుతుంది. సెల్యులోజ్ ని చిన్న స్ఫటికాలుగా మారుస్తారు. ఎంసీసీ సాధారణంగా సురక్షితమైందే, కానీ పొడి గాలిలో చెదిరితే పేలుడు సంభవించే అవకాశం ఉంటుంది. ఎంసీసీ మేకింగ్, ఆఫ్టర్ మేకింగ్ చాలా జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేయాలి. ఎంసీసీలో వాడే రసాయనాల నిర్వహణలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. సాధారణంగా ఎంసీసీని రియాక్టర్లలో తయారు చేస్తారు. రియాక్టర్ అంటే ఎంసీసీ వంటి పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగించే పెద్ద యంత్రం. దీన్ని సురక్షితంగా ఉంచడానికి అసలు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. రియాక్టర్లో ప్రెషర్, వేడిని నియంత్రించడానికి సెన్సార్లు ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. కూలింగ్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తుందో లేదో రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. లేకపోతే ఇదిగో ఇలాగే ఉష్ణోగ్రతలు పెరిగి బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. రియాక్టర్లో ఉపయోగించే రసాయనాలు సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలి. అది కూడా చాలా ముఖ్యం. రియాక్టర్ లోపలి భాగాలు పాడవకుండా ఎప్పటికప్పుడు చెకింగ్స్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఆ చెకింగ్సే కరువయ్యాయేమో అనిపిస్తోంది ప్రమాద తీవ్రత చూస్తుంటే. కార్మికులు రియాక్టర్ని ఎలా నిర్వహించాలో వాళ్ళకి ఒక స్పష్టమైన శిక్షణ ఉండాలి. ప్రమాదం జరిగితే అత్యవసర వ్యవస్థలు కూడా అక్కడ సిద్ధంగా ఉంచాలి. ఇవన్నీ కూడా కెమికల్ ఫ్యాక్టరీలో నిర్వహించడం మ్యాండేటరీ. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే చిన్న సమస్య కూడా పెద్ద పేలుడికి కారణమయ్యే ప్రమాదం ఉంటుంది. సిగాచి పరిశ్రమలో ఇదే జరిగిందని భావిస్తున్నారు. కొందరి నిర్లక్ష్యమే ఇంతమంది చావులకి కారణంగా తెలుస్తోంది. బాధితులు కూడా కంపెనీ నిర్వహణ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కంపెనీలో పాత మిషనరీ వాడుతున్నారని ఇప్పటికే ఒక బాధిత కుటుంబం పోలీసులకి కంప్లైంట్ కూడా చేసింది. మరోవైపు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది కార్మికులు ప్రమాద సమయంలో ఉన్నారు అన్న దానిపై ఇప్పటికీ కూడా ఆ కన్ఫ్యూజన్ అలాగే కొనసాగుతోంది. ప్రమాద సమయంలో మొత్తం 143 మంది కార్మికులున్నారని అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు 40 మంది చనిపోయారు. గాయపడ్డ వాళ్ళు వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. అయితే जब अभी तक ढूंढ रहे, मतलब 2 दिन हो गया. अभी हमारा भाई का मतलब गुंडा है क्या मुद्दा है कुछ नहीं ढूंढ रहे. हम लोग डीएनए चेकिंग नहीं किया है. जो हमारा भाई को पैसे भी हालत से चाहिए. पीछे फायर हुआ उस टाइम में नहीं हुआ था. जब अभी तक ढूंढ रहे, मतलब 2 दिन हो गया. अभी हमारा भाई का मतलब गुंडा है क्या मुद्दा है कुछ नहीं ढूंढ रहे. हम लोग डीएनए चेकिंग नहीं किया है. जो हमारा भाई को पैसे भी हालत से चाहिए. पीछे फायर हुआ उस टाइम में नहीं हुआ था. जब अभी तक ढूंढ रहे, मतलब 2 दिन हो गया. अभी हमारा भाई का मतलब गुंडा है क्या मुद्दा है कुछ नहीं ढूंढ रहे. हम लोग डीएनए चेकिंग नहीं किया है. जो हमारा भाई को అయితే డెత్ నెంబర్ పై కంపెనీ ఒకలా చెప్తోంది, అధికారులు మరొకలాగా ప్రకటన చేయడంపైనే ఇక్కడ గందరగోళం కనిపిస్తోంది. మార్చురీ దగ్గర బాధితుల్ని పరామర్శించేందుకు కంపెనీ ఎండీ వచ్చారు. ఎంతమంది పనిచేస్తున్నారో కంపెనీ దగ్గర కూడా సరైన సమాచారం లేనట్టుగానే కనిపిస్తోంది ఆయన మాటలు వింటే. మరోవైపు తెలంగాణ మంత్రి దామోదర రాజనరసింహ ప్రమాద స్థలంలో పర్యటించారు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం కింద 50,000 అందించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు.
హాస్పిటల్లో 9 మంది ఉన్నారు పేషెంట్స్. అందరు స్టేబుల్గా ఉన్నారు. ఒకరిద్దరు తప్ప అందరు స్టేబుల్గా ఉన్నారు. ఈరోజు సీఎం గారు ప్రకటించిన పరిహారం ₹1 కొద్దిగా గ్రీవియస్ ఇంజరీస్ ఉంటే 10 లక్షలు, మామూలు ఇంజరీస్ ఉంటే 5 లక్షలు. ఇమ్మీడియట్లీ వాళ్ళకు తక్షణంగా వాళ్ళకు పాకెట్ ఎక్స్పెండిచర్కు 50,000 లేదా క్రిమేషన్కి ₹1,00,000 అని చెప్పింది. అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాము. ఇట్లా ఫ్యామిలీ డీటెయిల్స్ తీసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి వాళ్ళకు ఇమ్మీడియట్ ఖర్చులకు డబ్బిస్తాము. కానీ ధ్రువలో ఉన్న పేషెంట్స్ 1-2 పేషెంట్స్ తప్ప అందరూ కూడా స్టేబుల్ ఉన్నారు. మేబీ అనదర్ 4-5 days డిశ్చార్జ్ అవుతారు. ప్రణామ్ హాస్పిటల్లో ఓవరాల్గా 17 మంది, అంటే ఈ 17 + 4 21 మంది ఉన్నారు. అర్చనలో ఒకరు ఉన్నారు. పానిషియాలో 3 ఉన్నారు. సో వీళ్ళందరూ ట్రీట్మెంట్ జరుగుతుంది. అక్కడ ఎవరు కూడా ప్రాణ నష్టం అంటే సీరియస్ పేషెంట్ లేరు. ఒక్కడి జాలి 1-2 పేషెంట్ సీరియస్ ఉన్నారు. ఆ లెక్క ప్రకారం ఇంకో 9 మంది ఆచూకీ కనిపిస్తుంది. ఇంకో 2 ఫోన్ చేశారు మేము ఉన్నాము అని చెప్పేసి. 2 ఫోన్ చేశారు. అదే రకంగా ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఫైనల్ ఫిగర్ అనేది ఈరోజు సాయంత్రం తెలుస్తుంది. QC/QA में कितने आदमी काम करते हैं? QC/QA में करीब 15-20 आदमी होते हैं। उसके नीचे प्लाट में 40 आदमी। वो स्लैब्स के कितने काम है पूरा पूरा के? स्लैब के नीचे कितने काम करते हो शेड में? 40 पूरा मिला के कितना होता? 63 बोल रहे हैं ना। हाँ, ओवरऑल 143 में 63 चले गया बाहर। आपके हिसाब से उसमें भी 15-20